యా సార్, సారీ టు ఆస్క్ యూ దిస్. ఇది మిమ్మల్ని అడిగితే ఇబ్బంది పెట్టినట్టు ఉంటుందేమో, బట్ కుటుంబంలో ఒక పెద్దగా మీ కుటుంబంలో సార్ బాలు గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బాలు గారు మీతో చివరిగా పంచుకున్నటువంటి మాటలు కానీ సన్నివేశం కానీ ఏమైనా గుర్తుందా? అండ్ రెండోది, ఆయన శివైక్యం అయిన తర్వాత ఆయన్ని కొన్ని సందర్భాల్లో, లేదా చాలా సందర్భాల్లో మిస్ అవుతారు. అలాంటి సందర్భాల్లో ఏదన్నా ఒకటి ఆయన ఉండుంటే బాగుండేది ఈరోజు అన్న సందర్భం ఏమైనా ఉందా? నేను ఈ భూప్రపంచం మీద ఉన్నంతకాలం ప్రతి క్షణం శిరస్సు నుంచి పాదాల వరకు ఐ ఫీల్ గిల్టీ. ఎస్. ఎందుకు అంటే, నేను ఇందాక చెప్పాను, మేము అమ్మ అనే సీరియల్ షూటింగ్ చేస్తున్నాం. June 13th he called me. ఆయనే ఫోన్ చేశారు. వారి నెంబర్ ఎప్పుడు అన్నోన్ నెంబర్ కాలింగ్ అనే వస్తుంది. ఎప్పుడు సార్? అంటే నా దీంట్లో అన్నోన్ నెంబర్ కాలింగ్, నా నెంబర్ ఓన్లీ పేరు రాదు, ఓన్లీ అన్నోన్ నెంబర్ కాలింగ్. అలాగే మా ఇంట్లో ఒక టెలిఫోన్ ల్యాండ్లైన్, ఆ నెంబర్కి ఆయన ఒక్కరే ఫోన్ చేస్తారు. ఓకే. ఇవి ఫిక్స్డ్ ల్యాండ్లైన్ నెంబర్ అలాగే ఉంది, ఇప్పటికీ అలాగే ఉంది, మోగకుండా అలా ఉంటుంది. అది చూసి రోజు తలుచుకుంటూ ఉంటాను. గిల్ట్ అని ఎందుకంటానంటే, June 13th వారు నాకు ఫోన్ చేశారు. నాకు తెలుసు మీరు అప్పటికే ఆల్రెడీ ఒక 30 days నుంచి మీరు పనిచేస్తున్నారు, కోవిడ్ పీరియడ్, ఏంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు, ఏంటి, ఎవరెవరు షూటింగ్లు జరుగుతాయి? ఎవరిది లేదు సార్, మాది ఒకటే జరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ ఈసారి కోవిడ్ వచ్చినా కూడా మధ్యలో మేము ఫస్ట్ ఆపేసాం, కొంచెం మళ్ళీ రివైవ్ చేసాం. ఈసారి వచ్చినా కూడా టెలికాస్ట్ ఆగకూడదని ఇచ్చేసారు. ఎవ్వరు లేరు, మేమే. ఎక్కడ ఇండోర్ చేస్తాం, ఇండోర్ అండి, అవుట్డోర్ కూడా చేస్తాం. ఇండోర్ అంటే ఏం చేస్తున్నారు అసలు, ఏదో ఇది పెట్టారండి, డీసెంట్. సో ప్రతి ఒక్కరూ మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వీఆర్ ఆల్మోస్ట్ స్ప్రింక్లర్స్ దీని మీద ఉంటుందండి. శానిటైజ్ వెళ్తున్నాం, వస్తున్నాం. లైట్లు కూడా అలాగే తీసుకెళ్తున్నాం సార్. రోజుకి అన్ని లైట్లు పొద్దున్నే తీసుకెళ్ళిపోతున్నారు. ఆ పక్కన కొంచెం ఓపెన్ ఏరియాలను అక్కడ పెట్టుకుని క్లీన్ చేసి పెట్టుకుంటే ఎండకు వదిలేస్తున్నాం. సో దట్ ఈవెన్ లిటిల్ బిట్ ఆఫ్ మాయిశ్చర్ ఉన్నది, దాన్నే వాడుతున్నాం. మళ్ళీ నైట్ తీసుకొచ్చేస్తున్నాం. మేము సెట్లోకి వెళ్ళినప్పుడు, సెట్లోంచి బయటకు వచ్చినప్పుడు వీ హ్యావ్ టు క్రాస్ దిస్ అండ్ గో, డ్రెస్ చేంజ్ వెళ్ళిపోయినప్పుడు. ఓకే, ఇంకా యాజ్ యూజువల్ అందరూ మాస్క్ వేసుకున్నాం, బట్ యాజ్ యాక్ట్ చేసినప్పుడు వీఆర్ గోయింగ్ టు రిమూవ్ దట్ ఇట్ సెల్ఫ్. డేంజర్ కదండి అని నేనేం అనలే. అవుట్డోర్ చేస్తున్నారు, మరి అక్కడ ఏం చేస్తారు? ఇదే సార్, మన మస్కిటోస్ కొడతారు కదా సార్, అలాంటి పొగ ఏదో కొడుతున్నారు. ఉండదు కదా అని. కరెక్టే సార్, ఉండదు.